అది చదవండి 64:2. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీడు చేయువారి కుట్ర నుంచి, దుష్ట క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాడు భక్తుడైన దావీదు. ఉంచుతాడు. ఈయన బలహీనుడేం కాదు, వ్యాధిగ్రస్తుడు కాదు, ఈయన పేషెంట్ కాదు, ఈయన ఏమి ఓపిక లేని వాడు కాదు. కానీ ఎందుకంటున్నాడు ఆ మాట? మంచి బలాజ్యుడే, ఈయన మంచి బలాజ్యుడే. ఎందుకంటున్నాడంటే దాయితం అంటే ఏంటి చెప్పండి అమ్మ, ఎందుకు అలా దిక్కుపోయారు ఎడమైన? దేవుని స్తోత్రం. దాయితం అంటే ఏంటి? కరెక్ట్గా చెప్పాలి. దాయిటం అంటే కాపాడడం. దేవునికి స్తోత్రం. అయ్యా, అనేక మందిని కుట్రలు చేస్తారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో నివసించినప్పుడు శిష్యులు ఒక రోజున యేసయ్యని అడిగారు, యేసయ్య మాకు పరలోక ప్రార్థన నేర్పించండి అని. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, పరలోక ప్రార్థన నేర్పిస్తా. మధ్యలో పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6:13 ఏమని ఉంటుందంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడు నుండి కీడు నుంచి తప్పించండి. దేవునికి స్తోత్రం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుడు నుంచి కీడు నుంచి తప్పించండి. ఆ ప్రార్థన మనం కూడా చేయాలి. కీడు నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంత మంచిగా వెళ్ళినా ఈ లోకంలో మనకి ఆ యొక్క వెన్నుపోటు పొడిచే బ్యాచ్, కుట్రలు చేసే బ్యాచ్ ఎవరో ఒకరు ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని ఏర్పాటులో ఉన్నావో, దేవుని కృపలో ఉన్నావో, ఏమైందంటే అట్లాంటి వాళ్ళందరి చేతిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ మీద సరిగా ఉందా? అంతరుకున్నట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? నేను వ్యాపారం చేసే దినాల్లో ఒక ఊరు నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. జాగ్రత్తగానండి, సరిగేసుకుని వస్తున్నాం. ఇంకొకడు నేను వస్తున్నాం. వాడు ఏమని చెప్పాడంటే వేరే వాళ్ళతో, మేమిద్దరం బళ్ళేసుకుని వస్తాం, పలానా అతను గుద్దేయండి పలానా చోటనికి వచ్చాక అని ప్లాన్ ఇచ్చాడు. ఎవరికే? పోలీసులకి. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క బయలుగుడు వచ్చేసరికల్లా మమ్మల్ని అక్కడ అటాక్ చేశారు. నేనేం చేశానంటే, బండి లైట్ ఆర్పుకి తోలుతూ నాకు అలవాటు. నేను వచ్చేసాను. సీతంపేట దగ్గర జీపెట్టుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు. సీతంపేట అడ్డ రోడ్డు దగ్గర నా బండి కనబల్లా వాళ్ళకి లైట్ ఆర్పుకి వెళ్ళిపోవటంలో. దేవుని స్తోత్రం. ఇంకో బండి వస్తుంటే ఆ బండి అనమల పడ్డారు వాళ్ళు. కరెక్ట్గా వై జంక్షన్కి ఆడికి వచ్చేసాక అతను గుద్దారు. అతను కాలు ఇరిగిపోయింది, తల పగిలిపోయింది. అతను ఎవడైతే ప్లాన్ ఇచ్చాడో, జాగ్రత్తగా రండి, ఎవడైతే ప్లాన్ ఇచ్చాడో పలానా అతను గుద్దేయండి అతన్నే గుద్దేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అందరు చెప్పారు దేవుని స్తోత్రం. పెద్దలో ఒక సామెత అంటుంటారు, బాగా హైట్ అయిపోయినట్టు. పెద్దలో ఒక సామెత అంటుంటారు, ఏమంటారంటే, ఎవడు తవ్వుకున్న గోతులో షరప్పుకిరా చెడేవు అని సాగుతుంది. చాలా మంది ఏదో చేసి ఎదటి వాళ్ళ పిల్లల్ని పాడు చేద్దామని, ఎదటి వాళ్ళ కుటుంబాలను పాడు చేద్దామని, లేకపోతే మనుషులు కుట్రలు చేసి చంపేద్దామని రకరకాల ఎన్నో చేస్తుంటారు ప్రజలు. బయటికి అందరూ మంచోళ్ళే. తెల్ల చొక్క వేసుకున్నావా, లేకపోతే ఎర్ర చొక్క వేసుకున్నావా, పచ్చ చొక్క వేసుకున్నావా, ఈ అందరూ కూడా ఏదో నార్మల్గా వెళ్తుంటాం. ఈ బట్టలు కాదు కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందనేది దేవుడికి తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు రోడ్డు దగ్గర ఒక వ్యక్తి ఉంటే తాడవై అంట అయింది. పాంప్లెట్ ఇస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఒక పలానా ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు చూడడానికి. ఆయన ఏమన్నాడంటే, ఒక పెద్ద శక్తి వచ్చి నా మీద వాళ్తుంటుందండి అయ్యారు అన్నాడు. ఆయన మనిషి ఎలా ఉన్నాడు? సింపుల్గా ఉన్నాడు. అంటే మనుషుల్ని మనం చూసి ఏం చేస్తామంటే మోసపోతుంటాం. మామూలు మనుషులు అనుకుంటాం. కానీ ఎవరు ఏ కుట్రలు చేస్తున్నారో, ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఏంటనేది దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, ఎందుకన్నా లేకపోతే పైకి. దేవునికి స్తోత్రం. కీడు చేసేవారు కుట్ర నుంచి నన్ను కాపాడండి అయ్యా. దుష్టక్రియలు చేసేవారు అల్లరి నుంచి నన్ను
కాపాడండి ప్రభువా అని భక్తుడైన దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. అతడు తడువు చేసెను. ఒక్క నిమిషం. తడువు చేయడం అంటే ఏంటి అయ్యా? ఎందుకు అలా తడువు చేస్తున్నావు కానీ అంటమా? తడువు చేయటం అంటే ఆలస్యం చేశాడంట. దేవుడి స్తోత్రం. యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. దేవునికి స్తోత్రం. అసలు ఇది మామూలు చదివితే అర్థం కాదు, మీకు చెప్తాను జాగ్రత్తగానండి. సొదొమ గొమొర్రా అనే ఒక ఊరు ఉంది, జాగ్రత్తగానండి. ఊరి పేరు ఏంటంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో బాగా భయంకరమైన పాపంతో నిండిపోయింది. దేవుడి కన్నులంట మంచోళ్ళని చూస్తాయంట, చెడ్డోళ్ళు కూడా చూస్తాయంట. దేవుని కన్నులు. దేవునికి స్తోత్రం. పాపంతో నిండిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతటిని దేవుడు తగలెట్టేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అగ్ని గంధకాలను కురిపించి, ఇప్పుడు బాంబులు వచ్చినాయి, పూర్వకాలమే వేల సంవత్సరాల క్రితమే అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని తగలెట్టేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక నీతిమంతుని కుటుంబం కనపడింది దేవుడికి. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతుని పేరు ఏంటంటే లోతు. అందరూ చెప్పండి. కొత్త నిబంధనలో నీతిమంతుడైన లోతు అని రాయించాడు దేవుడు అతని పేరు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఈ లోతు గారి కుటుంబం దగ్గరికి ఇద్దరు దేవదూతలేండి, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళి ఏం చేశారంటే, మీరు ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చేయండి, మేము ఈ ప్రాంతాన్ని తగలెట్టేపోతున్నాం, దేవుడు ఆజ్ఞ జారీ అయిపోయింది, ఈ ప్రాంతంలో నుంచి బయటకు మీరు వెళ్ళిపోండి అని చెప్తే, వాళ్ళ సగ్గా వాళ్ళకి ఆహారం పెట్టి దేవదూతలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉంచితే, సంధ్యకాడ అంటే రాత్రి కాడ సమయంలో ఏం జరిగిందంటే, రాత్రి వేళ సమయంలో ఆ ఊరు జనం అంతా కూడా అల్లరిగా దొమ్మిగా గుంపుగా వచ్చి ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు, మేము చూసాం, సాయంకాలం వాళ్ళు వస్తుండగా చూసాం, ఆ ఇద్దరు మనుషుల్ని మాకు అప్పచెప్పండి, మేము పాపం చేయాలి వాళ్ళతో అంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? దేవదూతలు ఎలా కనపడుతున్నారు సొదొమ గొమొర్రా వాళ్ళకి? ఇంకా మనుషుల్లా కనపడుతున్నారు, ఇంకా అందంగా కనపడుతున్నారు. అంటే దేవదూతలు మనుషుల్లాగే ఉన్నారు, అందంగా ఉన్నారు. వాళ్ళని అప్పచెప్పండి అంటున్నారు వీళ్ళు. అప్పుడు నీతిమంతుడైన లోతు నిజంగా అన్నాడు, అయ్యా అయ్యలారా, అవసరమైతే నా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. అంటే అయినా వాళ్ళు దొమ్మిగా వచ్చారు, నువ్వేంట్రా మాకు చెప్పేది అని చెప్పి తలుపులు అన్నీ పగలగొడుతుంటే, దొమ్మి అనమాట, దొమ్మి అంటారు దాన్ని, తలుపులు అన్నీ పగలగొడుతుంటే దేవదూతలు రెప్పపాట్లో గుమ్మం దగ్గర ఉన్నవాడిని చేతులు చాపి లోతు గారిని ఆయన కుటుంబాన్ని లోపల ఇంట్లోకి లాగేసి తలుపులు వేసేసింది దేవదూతలు. తలుపులు వేసేసి కనుమొప్పు కనెక్ట్ చేసేసినాయంట. వాళ్ళు తలుపు ఎక్కడం, తలుపులు ఎక్కడం, తడువులు ఆడుతున్నారు వాళ్ళందరూ. మబ్బు కలగ చేసేసి దేవదూతలు, ఇదిగో ఇక్కడ మీరు వద్దిక, మీరు వెళ్ళిపోండి, వీళ్ళ గొడవ మేము చూసుకుంటాం అంటున్న దేవదూతలు. యెహోవా మాకు ఆజ్ఞ జారీ చేశాడు, ఈ ప్రాంతం అంతా తగలెట్టేయడానికి వచ్చి మేము, ఇంకా మీరు ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోండి అంటే అక్కడ రాయబడి ఉంది, యెహోవా కనికర పడ్డాడు అంట లోతు మీద. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడు కనికర పడడం వలన దేవదూతలు ఇంకా ఆలస్యం చేసినాయి వాళ్ళని కాపాడడానికి. ఊరంతా తగలాడిపోయినా పర్లేదు, ఊర్లో ఉన్న దుర్మార్గులందరూ కాలిపోయినా పర్లేదు, కానీ నీతిమంతుని కుటుంబం మాత్రం కాలిపోకూడదు అని దేవుడు అక్కడ కనికర పడ్డాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ కాలంలో కూడా అనేకమైన ఫీల్డ్లో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాల వ్యవస్థల్లో ఉన్న ప్రజల్ని ఈ కాలంలో కూడా దేవుడు కనికర పడుతున్నాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒక వ్యక్తి దేవుని కృప ఉండి దేవుని ఏర్పాటు ఉందనుకోండి, అతడు నక్సలైట్ అయినా సరే దేవుడు అందులోంచి బయటికి లాగేస్తాడు. ఆమేనండి. ఒకవేళ అతడు రౌడీ షీటర్ అయినా బయటికి లాగేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అతడు మాంత్రికుడైనా సరే, అర్థమవుతుందని నేను చెప్పింది. ఒకవేళ ఇంకోటి ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో ఉన్న దేవుడి కృప, దేవుని కనికరం ఆ వ్యక్తి మీద ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. యెహోవా కనికర పడడం వలన ఈ లోతు కుటుంబాన్ని దేవదూతలు ఏం చేసినాయి అంటే, ఇటు చూడండి ఒకసారి, లోతు గారి చేయబట్టికిని, లోతు గారి భార్య చేయబట్టికిని, లోతు గారి పిల్లల చేయబట్టికిని
తీసుకొచ్చి ఊరు బయట అప్పచెప్పి దింపి వాళ్ళని ఇక్కడ వెనక్కగా చూడకోకుండా వెళ్ళిపోండి అని చెప్పి దేవదూతలు, దేవుని స్తోత్రం. వెనక్కగా చూడకోకుండా వెళ్ళిపోండి అని చెప్తే పరిగెడుతున్నారు. వీళ్ళు పరిగెడుతుంది ఎక్కడి నుంచి అని చెప్పి దేవుని దూతలు పరిగెడుతున్నారు. అందరూ ఎవరో యజమానుడు పరిగెడుతున్నాడు, భార్య పరిగెడుతుంది, 2 కుమార్తెలు పరిగెడుతున్నారు. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు అక్కడ దేవదూతల ద్వారా. వెనకకు మాత్రం చాలా సినిమాల్లో కూడా పెట్టారు ఇలాంటి సందర్భాలు గతంలో. ఇవన్నీ ఎక్కడ కాపీ కడుతున్నారు, బైబిల్లో కాపీ కొట్టి పనికిమాలిన వాటికి పెడుతున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. వెనకగా చూడకోకుండా వెళ్ళిపోండి అని దేవదూతలు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పరిగెడతా ఉన్నప్పుడు నిజంగా లోతు భార్య అని రాయబడింది, కానీ ఆవిడ పేరు రాయబడలేదు అక్కడ బైబిల్లో. ఎంత మహాతల్లో చూడండి, ఎంత మంచి తల్లో చూడండి, ఎంత యోగ్యురాలో చూడండి. ఆవిడ పేరు రాయడానికి కూడా దేవుడికి ఇష్టం రాలి అక్కడ. దేవుడికి స్తోత్రం. బైబిల్లో కొంతమంది పేర్లు కొన్ని 100 సార్లు రాయించాడు దేవుడు, కానీ ఈ తల్లి పేరు ఒక్కసారి కూడా రాయించలేదు. కానీ లోతు భార్య అని రాయించాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. అంటే లోతు భార్యకి ఏం లేదు, లోతు లేని లోతు భార్య. దేవునికి స్తోత్రం. అంటే భక్తిలో డెప్తో తెలియదేమకే. దేవుడు వెనక్కి చూడొద్దు అన్నాడంటే ఏదో తేడా జరుగుతుంది అక్కడ అని అర్థం చేసుకోవాలిగా. పరిగెడుతుంటే అమ్మాలు వస్తున్నావా అంటే మధ్య నా వస్తున్నాడు అని అందేమో బహుశా. వస్తున్నారా అంటే వస్తున్నాడు. మరి కొంత లెక్క వెళ్ళాక మాట అని పడతలే. ఏదో జరిగింది. మొత్తానికి కూతుర్లు వస్తున్నారు, భార్య కనపడతలేదు. ఏదో జరిగింది, కానీ జరిగింది బాధాకరమే. కానీ దేవుడు వెనక్కి చూడొద్దు అన్నాడు. గుండెల్ని పిండేసే సందర్భం అక్కడ జరిగిన సందర్భం. కానీ దేవుడు అంటున్నాడు వెనక్కి మాత్రం పరిగెడతా ఉన్నాక ఆ ప్రాంతం అంతా కాలిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే లోతుగారి భార్య మాట వినబడలేదు, ఏ ప్రాంతంలో అయితే లోతుగారి భార్య మరి మాట వినబడలేదు, ఆ ప్రాంతంలోకి వచ్చి చూస్తే అంతా ఊరు కాలిపోయాక వచ్చి చూస్తే ముందు వెళ్ళిపోయారు. దేవదూతలు పరిగెత్తమన్నప్పుడు వెళ్ళిపోయి వచ్చి చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి ఉందంట. అంటే ఒక రాయిలాగా శిలైపోయిందంట, బొమ్మలాగా. దేవునికి స్తోత్రం. ఎందుకు బొమ్మ అయిపోయిందయ్యా అంటే దేవుడి మాట ధిక్కరించింది. ఎందుకు బొమ్మ అయిపోయింది అంటే దేవదూత మాట ధిక్కరించింది. దేవునికి స్తోత్రం. భయముతో వీళ్ళ దేవుని మాటకు లోబడి పరిగెత్తిన వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దేవుడు చదువుకున్న మనం దుష్టక్రియలు చేయవారు అల్లరి నుంచి నన్ను దాయము. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న దుష్టుల చేతుల నుంచి దేవుడు లోతు కుటుంబాన్ని దాచాడు. అక్కడ దాచి ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. కానీ ఆమె అవిధేయత మూలాన ఏమైందంటే ఉప్పు స్తంభంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ అంటారంట, ఇప్పుడు కూడా ఆ బొమ్మ ఉందంట, లోతు భార్య బొమ్మ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ తిడతారంట ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి. టూరిస్టులు ఉంటారుగా, ఏమంటారు తెలుసా? బుద్ధి లేనిదానా, జ్ఞానం లేనిదానా, నీకు బుద్ధి జ్ఞానం లేదే నీకు. ఆనాడు యెహోవా దేవుని మాట అనుకోకుండా, దేవదూతల మాట అనుకోకుండా వెనక్కి తిరిగావే, నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా అయిపోయావే నువ్వు, బుద్ధి లేనిదానా అని తిట్టి మరీ వస్తారంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. అర్థమవుతుందా? నిజంగా చరిత్రలో లోతు దేవుని మాట విని ఏమయ్యాడంటే తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తన కుమార్తె ఇరువుల్లో నుంచి ఒక 2 వంశాలే వచ్చినాయి ఏకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి మాట వినటం వలన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన. ఆమేనండి. దేవుడు నిన్ను కాపాడుతాడు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూసుకుంటే మరో చోటన మరో మాట, ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, మత్తయి 2:12. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరియొక మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు యేసు ప్రభు వారిని ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు సబ్జెక్ట్ అవుతుంది. సంవత్సరం అంతా అవసరం అయితే చెప్తానే ఉంటాను అవసరం అయితే. దేవుని స్తోత్రం. కానీ వచ్చింది రాదు, ఇంకోటి వస్తుంది. దేవుని స్తోత్రం. వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారిని ఆరాధించి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు, ముందు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏమన్నారు? హేరోదు దగ్గరికి వెళ్ళి, తూర్పు దేశాన్ని మేము నక్షత్రం చూసి వచ్చాము, ఇక్కడ రాజు పుట్టాడు అని నాకు తెలిసింది, యూదుల రాజు, ఆయన ఆరాధించడానికి వచ్చామంటే హేరోదు వెంటనే కలవరం చెంది ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆరాధించండి,
ఆరాధించిన తర్వాత నేను కూడా వచ్చి ఆరాధిస్తానని అబద్ధం చెప్పాడు వాళ్ళతో. అంటే ఏమనుకున్నాడు మనసులో? అడ్రస్ తెలుసుకుని యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించాడో అడ్రస్ తెలుసుకుని యేసు ప్రభు వారిని చంపించేద్దాం అని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం. యేసయ్యని చంపించేద్దాం అనుకున్నాడు. చిన్నప్పుడే దెయ్యం వాళ్ళలో దూరి ఎవరిలో? చిన్నతనంలోనే మోసే చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు ఫరో రాజులో దురాత్మ దూరి మోసేని చిన్నప్పుడే చంపించేద్దాం అని అనుకున్నాడు. అక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే యేసు ప్రభు వారి చిన్న పిల్లోడప్పుడే ఆ యొక్క ప్రజలందరి రక్షకుడైన యేసు ప్రభు వారిని చంపించేద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడు హేరోదు. అయితే వీళ్ళు వచ్చి యేసు ప్రభు వారిని ఆరాధించి తిరిగి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొన్ని వందల మైళ్ళు వచ్చారు కదా ప్రయాణం చేసుకుంటా. వచ్చినప్పుడు మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అక్కడక్కడ ఆగి బస్ చేసి ఇంకా అదే భోజనం చేసాక ఇంకేం చేస్తారు? పడుకున్నప్పుడు వీళ్ళ నిద్రపోతున్నప్పుడు దేవుడు కల్లో వీళ్ళతో మాట్లాడి మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, వేరొక దారిని మీ దేశాలకు వెళ్ళిపోండి, హేరోదు గారి కుట్రతో ఉన్నాడు అని దేవుడు అక్కడ బయలుపరిస్తే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన దారిని వెళ్ళకోకుండా వేరొక దారిని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. దేవదూత వాళ్ళని ఏం చేసింది? దేవుడు ఏం చేశాడు? అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు, దాచాడు, భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా 13వ వచనం చదువుకుంటే ముందేమో తూర్పు దేశపు జ్ఞానులకి కళ వచ్చింది. జాగ్రత్తగానండి. స్వప్నం అంటే కళ. జాగ్రత్తగానండి. స్వప్నం అంటే కళ, దర్శనం అంటే స్వాట్లో చూపించేది దర్శనం. దేవునికి స్తోత్రం. ముందు తూర్పు దేశపు జ్ఞానులకి కళ్ళలో దేవుడు మాట్లాడాడు, జాగ్రత్త పడ్డారు. తర్వాత చాలాసార్లు చాలా సందర్భాల్లో నిజంగానే మొన్న ఏదో పీడకాలు వచ్చినట్టుగానే ఇక్కడ ఇలాగ జరిగిపోయింది అంటమేదని జరిగినప్పుడు అంటే జరగబోయే దేవుడు ఏదో రూపంలో దేవుడికి స్తోత్రం. తర్వాత యోసేపు గారికి కల వచ్చిందంట స్వప్నమందు. యోసేపు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. యోసేపు గారు ఎవరో? మరియమ్మ గారికి కాబోయే భర్త, ప్రదానం చేయబడ్డాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే అన్ని లెక్కల్లో లగ్గం పెట్టుకున్నారు. అన్ని లెక్కల్లో అంతే కదా. అన్యులు ఏమంటారు? ప్రధానం అంటే ఏంటి? పెట్టుకున్నారు. వివాహం అయితే అవ్వలేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మరియమ్మ గారిని యేసు ప్రభు వారిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ, యోసేపు నువ్వు మరియమ్మని తీసుకుని శిశువు అయిన యేసు ప్రభు వారిని తీసుకుని నువ్వు ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ దాకో, నేను నీకు చెప్పేదాకా అక్కడి నుంచి రావద్దు అని దేవుడు కల్లో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తూ దేవుని స్తోత్రం. అంటే ఐగుప్తు దేశానికి ఈ కాలంలో పేరేంటంటే ఈజిప్ట్. అంటే యేసు ప్రభు వారు ఈజిప్టు దేశంలో కూడా ఉన్నాడు. అక్కడ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తూ దేవుని స్తోత్రం. అంటే దేవదూత దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, వీళ్ళని దాకోమని. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. వీళ్ళని ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, ఉన్నానయ్యా.
పాడాలి అందరూ, చాలా అద్భుతంగా పాడారు అందరూ. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఆ దినాల్లో శిశువుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు మరియమ్మ గారిని, శిశువైన యేసేపు గారిని ఎలా ప్రొటెక్ట్ చేశాడు, అలాగే నీ పిల్లల్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన. ఆమేన్. వినపడతల్లా? దేవుని స్తోత్రం. అలాగే నీ కుటుంబాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన భద్రపరుస్తాడు. అలాగే నిన్ను దేవుడు భద్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. అంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో మనకు కావలసింది అది. ఆమేనండి. సంఖ్యాకాండంలో దేవుడు మోసేతో అంటాడు, నువ్వు ఇలాగ జరుగునుగా అను, ప్రజలందరితో ఆమేన్ అనిపించు అంటాడు దేవుడు అక్కడ. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది సంఖ్యాకాండంలో దేవుడు నేర్పించిన పాఠం ఇది. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను కాపాడును గాక అంటే ప్రజలు ఏమనాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే, కీడు చేసేవారి కుట్ర నుంచి మనల్ని కాపాడతాడు. దేవుని స్తోత్రం. అల్లరి చేసేవారి దుష్టక్రియల నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనకేదన్నా బలంగా కీడు చేద్దామని చూశారనుకోండి, ఎవరన్నా బాంబు వాళ్ళ ఇంట్లో పేలింది ముందు. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాలేదండి. మనకు సడన్ గా కుట్రలు కీడు చేద్దామని ఎవరన్నా ప్రయత్నిస్తున్నారనుకోండి, లేనిపోని భయంకరమైన సమస్య ముందు వాళ్ళ ఇంట్లో వచ్చేస్తాయి. ఎవరింట్లో? శత్రువు ఇంట్లో దేవుడు అక్కడ ఉప్పిని రప్పిస్తాడు, అక్కడ సునామీ రప్పిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ సునామీకి ఏం చేస్తారంటే, ముందు మన గొడవ మర్చిపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అలా సునామీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు భద్రపరచుకోవడానికి చూస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఆయన అంటాడు, నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నేను నిన్ను కాపాడుతా అంటాడు వాక్యంలో. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు నేను నిన్ను కాపాడుతా అంటాడు దేవుడు. అలాగంటే సల్మాన్ టేస్కి మంటలో కూర్చోమని కాదు అర్థం. ఇక్కడ ఉన్నారా దింగర పనులు చేసేవాళ్ళు? అట్లాంటి దింగర పనులు సల్మాన్ టేస్కి మంటలో కూర్చోమని కాదు అర్థం. పొరపాటున నీకు యాక్సిడెంట్గా ఏదన్నా మంట ప్రమాదం వస్తే ఆ ప్రమాదంలో దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనండి. పొరపాటున ఎప్పుడైనా నువ్వు నీళ్ళలో పడి మునిగిపోతే ఆ ప్రమాదంలో దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. మనకు మనంగా వెళ్ళి బుద్ధిహీనమైన పనులు, ఎవరో ఒక అతను నిన్న న్యూస్లో చెప్తున్నారు, దేవుడు నాకు తోడే అన్నాడు, దేవుడు నన్ను కాపాడతాడు చూడండి, నన్ను కొండ నుంచి దూకేశాడు ఒక అతను, చనిపోయాడు. యేసుప్రభు వారే దూకలేదు కదా. నువ్వు నేను ఏ పాటు వాళ్ళు? యేసుప్రభు వారు ఏమన్నారు? దూకాడైనా ఓసి పిచ్చ సైతానా ఇంతేనా నువ్వు అడిగింది? చూడు ఇప్పుడే దూకి చూపిస్తాను అన్నాడా? నీ తండ్రి నిన్ను గూర్చి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడని ఉంది కదా. ఎక్కడుంది ఆ మాట? 91లో ఉంది. నీ పాదాలకు రాయి తగలకుండా ఉందని ఉంది కదా లేఖనాల్లో. దూకు ఒకసారి చూద్దాం, పట్టుకుంటాడేమో. కవిస్తాడాడు నిన్ను, కీయిస్తాడాడు నిన్ను, కీచి వదిలేస్తాడు, కవిచ్చి వదిలేస్తాడు. పిచ్చి పనులు చేసావా నీకు అంతే. పిచ్చి పనులు, తింగర పనులు, అర్థమైందా? తింగర పనులు, జ్ఞానం లేని పనులు, తింగర పనులు చేయకూడదు. నేను చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు పర్యటకుడు రోడ్డు అమ్మటి వస్తుంటే ఒకడికి ఆ రోడ్డు దారిలో వెళ్తే ఆడికి నాకు గొడవ అయితే ఇక్కడ కాదురా మిల్లు అమ్మాని కొట్టుకుందో రారా అన్నాడు. రోడ్డుకి మనకు తెలియదు చిన్నతనంగా ఓకాడికి వెళ్ళేసరికి ఓకలో దోసేసి నన్ను ఆడు పారిపోయాడు. ఓకలో దోసేసి ఆడు పారిపోయాడు. అంటే వాళ్ళు నిన్ను కవ్విస్తున్నారని నువ్వు ఉబ్బిపోయి తబ్బిపోయి నువ్వు రేజ్ అయిపోయి పొంగిపోయి ఇద్దవాడు. జ్ఞానంగా ఎందుకు వెళ్ళాలి అంటున్నారు, ఎందుకు వెళ్ళి కవ్విస్తున్నారు, ఎందుకు వెళ్ళి రెచ్చగొడుతున్నారు, అసలు ఏంటి ఇందులో ఉన్న కారణం అనేది అంటే నువ్వు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటారు అలాంటి వాళ్ళు ఉంటారు, కుట్రలు చేసేవాళ్ళు. నువ్వు వెళ్ళి రెచ్చగొట్టు మేము వచ్చేస్తాం నమ్మాలా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. కానీ తర్వాత వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూడా నష్టపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, నువ్వు దేవుని పిల్లవైతే ఆమేనండి, నువ్వు దేవుని పిల్లవాడు అయితే ఆమేనండి. అంటే మనం అందరం దేవుని దృష్టిలో తలంతా మెరిసిపోయినా సరే, కళ్ళన్నీ ముఖమంతా ముడతలు పడిపోయినా సరే, కళ్ళంతా కూడా సన్నగా అయిపోయినా సరే, ఇలా వణికితే ముసలోళ్ళం అయిపోయినా సరే, అప్పుడు కూడా మనం దేవుని పిల్లలమే ఆమేనండి. ఎందుకంటే ముదుములు వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనండి.
ఇప్పుడు కూడా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఆమేనండి. ఒక్క పాటలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేనండి. పరిచర్యకి వెళ్ళాను, కొంచెం స్పీడ్ వెళ్తే తాటికై నా ఎత్తిమే పడుతుంది. నేను ఎందుకో స్లోగా దేవుని శుద్ధించుకుంటూ మెల్లిగా వెళ్తున్నాను. కరెక్ట్గా ఫెలోషిప్ రోడ్లోకి వెళ్ళేసరికి ఈ చివరి రోడ్డు, అటు కాదు సెంటర్ కాదు, ఇటు సూర్య కాలేజీ ఎదర తాడి చెట్లు ఉన్నాయి. అక్కడ తాటికాయ కరెక్ట్గా ఒక 2-3 అడుగులు ఎదరబడింది నా బండి ఎదర. ఓరు బాబు, ఈ తాటికాయ ఎత్తిమే పడితే అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అక్కడ? దేవదూతలకి మనల్ని గురించి దేవదూతలకు ఆజ్ఞాపించాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఆ విషయం నీకు తెలియలేదనుకోండి, నువ్వేం చేస్తావంటే ఆ విషయం నీకు అర్థం కాకపోతే కనుక, నీకు తెలియకపోతే కనుక గుడ్డెద్దు తెలిసి చేలో పడినట్టు చేస్తావు. గుడ్డెద్దు చేలోకి వచ్చింది దానికి ఏం చేద్ది? కాపాడక పడద్దుగా కింద. అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన చెప్పిన చిన్న ప్రార్థన. ప్రభువా, నేను వెళ్తున్నానయ్యా, నా చుట్టూ, నా వాహనం చుట్టూ ప్రభువా మీ అగ్ని కంచి వేయండి. ఇది కూడా బద్ధకమే జనాలకి. ఏమన్నా అర్థమవుతుంది నా మాట? ఏమైనా ప్రార్థన చేయాలి? ఎటు వెళ్ళినా నా చుట్టూ, నా వాహనం చుట్టూ ఈ అగ్ని కంచి వేయండి అని ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా ఒకసారి మర్చిపోతుంటాను, పోనిచ్చేస్తాను రైమని. కానీ కృప కలిగిన దేవుడు కాబట్టి, కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన ఇలా పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. చెప్పనా వద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవుడు ఎంతమందిని కాపాడాడు చెప్పండి. ముందు మనం అన్నది దావీదుని కాపాడాడు, తర్వాత లోతుని కాపాడాడు, తర్వాత అంటే భద్రపరిచాడు. కాపాడడం అంటే లోతు భార్యని, లోతు పిల్లల్ని ప్రొటెక్ట్ చేశాడు, భద్రపరిచాడు. తర్వాత తూర్పు దేశం జ్ఞానుల్ని మరలా ఏ రోజు దగ్గరికి కనుక వాళ్ళు వెళ్ళుంటే వాళ్ళని చంపేద్దరాడు. తూర్పు దేశం జ్ఞానుల్ని అంటే అయ్యో మేము ఇన్ని వేల 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ప్రాణం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చింది అని బాధపడుతురుగా. కనీసం ఊపిరి పోయేటప్పుడైనా ఏమని ఆలోచిద్దురుగా, అవునా? కానీ దేవుణ్ణి ఆరాధించి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రాణం పోకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకెవరిని కాపాడాడు? మరియమ్మ గారిని, యోసేపుని, యేసుప్రభు వారిని శిష్యుడిగా ఉన్న శిశువైన ఆయనను అని రాయబడింది. అక్కడ మీరు చదవండి. శిశువైన ఆయనను అంటే చిన్న పిల్లవాడిగా ఉన్న ఆయనను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఎలా ఉన్నాడంటే చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు ఎలా ఉన్నాడంటే చిన్న శిశువుగా ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఆ సమయంలో. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు వారు ఇప్పుడు శిశువు కాదండో. ఇప్పుడు చిన్నపిల్లాడు అనుకునేవాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లాడు కాదు ఆయన. అప్పుడు జరిగిన సందర్భం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కూడా ప్రయాణం చేసుకుంటా ఒక ఊరు వెళ్తున్నారండి సేవకి. జాగ్రత్తగా పాస్టర్ గారు వాళ్ళ కూతురు కారు తోలుతుంది. జాగ్రత్తగా పాస్టర్ గారు పక్కన సీట్లో కూర్చున్నారు. కొన్ని ఊర్లకి చాలా దారులు ఉంటే కొన్ని ఊర్లకి ఒకే దారు. జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు దగ్గరగా ఆ ఊరు ఎంటర్ అయ్యేసరికి ఊరు బయట ఒక సెప్ట ఉందండి, లోతైన సెప్ట. అదే టైం వర్షాలు బాగా పడి వాగు వస్తుందండి, ఫుల్గా ప్రవాహం. వెంటనే ఈ కుమార్తె ఏం చేసిందంటే కారు ఒక క్షణం ఆపి, నాయనా ఏం చేయమంటావు నాయనా అని అడిగిందండి. దేవుని స్తోత్రం. ఎవరిని? యేసయ్యని కాదు, పక్కన ఉన్న పాస్టర్ గారిని అడిగింది. అంటే ఆ నాన్నగారిని, నాయనా ఏం చేయమంటావు నాయనా అని అడిగింది. నాన్న ఏం చేయమంటావు అని. అప్పుడు పాస్టర్ గారు వెంటనే చిన్న ప్రార్థన చేసి, అమ్మ ఈ ఊరు వెళ్ళడానికి ఒకే దారి, మనం వెళ్ళేది దేవుని పని కోసం వెళ్తున్నాం. ఈ దేవుని పనికి మనం వెనకడికి వేయకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ఏదైతే అదే ఇద్ది, సరే పానిచ్చే ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు ఈ వాగు దాడుతున్నాం, నీ కాపుదల మాకు దయచేయండి అయ్యా, నీ చేతితో మమ్మల్ని పట్టుకోండి అయ్యా అని ఒకేలా ప్రార్థన చేశారే. ఒకేలా ప్రార్థన చేసుకున్నారు. ఆ సట్ట దాడుతుంటే కారు ఆ యొక్క కారు ఎక్కే కాడ మునిగిపోయింది. అద్దాల కాడకు వచ్చేసినాయి నీళ్ళు, అలా పైకి వచ్చేసినాయి నీళ్ళు. ఇంకా కొంచెమే కనపడుతుంది అద్దం, దారి చాలా వరకు మునిగిపోయింది. కారు అలా మునిగి దాటేసింది. అంటే దేవునికి స్తోత్రం. ఈ వెనకమాల వస్తున్న బస్సోడు అనుకున్నాడంటే పిల్లల బస్సు, పెద్ద బస్సు వేసుకుని పిల్లల్ని చాలా మందిని ఎక్కించుకుని ఒకడు వస్తున్నాడు బస్సు వేసుకుని. ఎంత బొడ్డ కారు దాటితే లేదు, నేను దాటలేనా? ఇంత పెద్ద బస్సు
ఇంత బుడ్డ కారు దాటేసింది ఈ వాగులో మా బస్సు దాటలేదా అని అడిగి అది చూస్తున్నాడు. ఈడేది చూస్తున్నాడు? ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు దాటేశారు, మేము కూడా దాటేద్దాం అనుకున్నారు ఐగుప్తీయులు శత్రువులు. కానీ ఇశ్రాయేలీలు దాటారు 6 నెలల మీద. కానీ శత్రువులు అదే సముద్రంలో మునిగిపోయారు. అలా శత్రువులు గల్లంతైపోయారు. దేవుని స్తోత్రం. అదే చేయబోతున్నాడు ఈ దినాల్లో దేవుడు. దేవుని స్తోత్రం. ఆపసిగా దేవుడు ఇస్తున్నాడు ఈ మాట. దేవుని స్తోత్రం. అయితే ఏమైందంటే అక్కడ ఈ కారు దాటేసరికి మేము దాటలేమా అని అనుకున్నాడు ఈ యొక్క బస్సు డ్రైవర్. పెద్ద బస్సు, ఇంతలో బస్సు దాటడానికి దాటుతుంటే ఈ బస్సు కొట్టుకెళ్ళిపోయిందండి. బస్సు నీళ్ళలో. అంటే ఈ కారుకి ఉన్నది ఏమిటి, ఈ బస్సుకి లేనిది ఏమిటి? ఇక్కడ ఉన్నారా అయ్యా? చెప్పండి, ఏముంది? ఏముంది బాబు? దేవుని హస్తము. ఈ చిన్న కారు అయినా సరే ఇది సేవకుని కుటుంబం కాబట్టి దేవుడు ముందే వాళ్ళు ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకుని దాటారు కాబట్టి దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. దేవుడు ఒకవేళ దాటమని ఆయనకి ప్రేరేపణ ఇచ్చాడేమో ఆ టైన. దేవుడు ఆ కారుని పట్టుకున్నాడు. అందుకే ఆ కారు సేఫ్టీగా ఆ సేవకుడు యొక్క కుమార్తె సేఫ్టీగా సగ్గా ఆ వాగు దాటేశారు. వెనకమాల వస్తున్న బస్సు ప్రొటెక్ట్, దేవుని కాపుదల, దేవుని భద్రత లేని బస్సు కాబట్టి అదేమైందంటే అది కొట్టుకుని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అయ్యో, వాళ్ళు బాగానే సేవ్ అయిపోయారు. రెప్పపాటులో వాళ్ళకి ప్రమాదం తప్పుకుంది, వీళ్ళకి ప్రమాదం తప్పుకుంది, వీళ్ళ కీడు తప్పుకుంది, వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ క్షేమంగా ఉన్నారు అని అనుకుంటే కారణం ఏంటంటే, క్షేమంగా ఎందుకున్నామంటే మనల్ని కాచేవాడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఆమేనండి. దేవుని స్తోత్రం. మనల్ని గురించి దేవదూతలకు ఆజ్ఞాపించాడు ఆయన. దేవుని స్తోత్రం. మనకి ఇక్కడ ఏదైనా అయితే అక్కడ దేవుడు దేవదూతల్ని ఊరుకోడు. దేవుని స్తోత్రం. ఇంత మంచి దేవుడు అంటే నిజంగా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను నేనండి. దేవదూతలు సైతం తప్పు చేసినప్పుడు అంట చీకటి బిలాములో బంధించాడంట దేవుడు. అట్లా తీసుకెళ్ళి దేవదూతలు కూడా ఇది వదల్లా ఆయన. దేవదూతలు సైతం దేవుని మాట ధిక్కరించి తప్పు చేసినప్పుడు కటిక చీకట్లో బిలాములో బంధించాడంట వాళ్ళని. చీకటి బిలాం వేరు, పాతాళం వేరు. జాగ్రత్తగానండి. పాతాళంలో చీకటి ఉంటుందా? నిత్యం అగ్ని మండుతుంటే అక్కడ చీకటి ఉంటుందా? చీకటి బిలాం వేరు, పాతాళం వేరు. కానీ ఆయన పోలికలో ఉన్న మనుష్యుడు ఎన్ని మార్లు పడిపోయినా, ఎన్ని మార్లు చెడిపోయినా సాక్షాత్తు ఆ మనిషిని బాగు చేయడానికి దేవాది దేవుడే వచ్చేసాడు. అదే యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవదూతలను ఎక్కువ ప్రేమించాడా, నిన్ను ఎక్కువ ప్రేమించాడు యేసయ్య? అర్థమవుతుందా? తప్పు చేసిన దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు ఆయన. దేవుని స్తోత్రం. అది తప్పు చేసి నిన్ను వదిలిపెట్టాడు ఆయన. ఆమేనండి. అంటే ఎంత ప్రేమించాడు అర్థమవుతుందా? అంత ప్రొటెక్ట్ ఇచ్చాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుంచుకోండి, మనం తప్పే చేయని ఒప్పే చేయని దేవుని కాపుదల మనకు ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పుగా ఉంటున్నాను, నేను లోకంలో ఉంటున్నాను, నేను పాపంలో ఉంటున్నాను, నేను శాపంలో ఉంటున్నాను, తెల్లారు లెగిస్తే చెడుగా ప్రవర్తిస్తున్నాను, చెడుగా ఆలోచిస్తున్నాను, చెడుగా జీవిస్తున్నాను, అయినా ఎందుకు దేవుడు నన్ను కాపాడుతున్నాడంటే ఏదో ఒక రోజున నువ్వు మారుతావని దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం. ఏదో ఒక రోజున ప్రభువు నిన్ను మారుస్తాడు. ఆమేనానండి. అందుకే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆమేనానండి. అందుకే ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గతంలో ఒక ఆరాధనలో మన సహోదరుడు ఒక అతను చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు ఒక పెద్ద పక్షి వచ్చి ఇక్కడ ఉన్న జనాలందరినీ ఇలా కప్పేసింది అయ్యా, నాకు కనపడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటా పక్షి? ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం. దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే భద్రపరుస్తున్నాడు దేవుడు. అందును బట్టి ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయండి. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా,
ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో దావీదును భద్రపరిచావయ్యా. అయ్యా లోతు కుటుంబాన్ని భద్రపరిచావయ్యా. అయ్యా తూర్పు దేశపు జ్ఞానాన్ని భద్రపరిచావు నాయన. అయ్యా ఇదిగోనైనా నా ప్రభు యోసేపు కుటుంబాన్ని భద్రపరిచావయ్యా. అయ్యా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని భద్రపరుస్తున్నావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో దేవదూతల సైతం తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, కానీ నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టాడు. నిన్ను నన్ను ఆయన క్షమించాడు. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా మనిషిగా వచ్చేసాడు ఇక్కడికి. ప్రభువానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రభువానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రభువానికి స్తుతులు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. యేసయ్యా నోరు తెరు అమ్మా. అమ్మా నోరు తెరు. బాబు నోరు తెరు. ప్రభా నన్ను కాపాడండి ప్రభా. అయ్యా నన్ను భద్రపరచండి నాయన. అయ్యా నా బిడ్డలను భద్రపరచండి అయ్యా. అయ్యా నా కుటుంబాన్ని భద్రపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. జీసస్ లవ్స్ యు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. జీసస్ లవ్స్ యు. ప్రార్థన చేసుకుందాం.